ఉత్కంఠకు తెరపడింది. తమిళనాడులో రాజకీయ అనిశ్చితి వీడింది. మ్యాజిక్ ఫిగర్ సాధించడంతో ముఖ్యమంత్రిగా విజయ్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 3 సార్లు గవర్నర్ కలిసి విఫలమైన విజయ్ వీసీకే ఐయుఎంఎల్ మద్దతుతో కావలసిన బలాన్ని సంపాదించుకున్నారు. ఇక గవర్నర్ను కలిసి 121 మంది ఎమ్మెల్యేల జాబితా ఇచ్చారు. ఇక సీఎం విజయ్ కి చిన్న పార్టీల మద్దతు ఎలా ఉండబోతోంది? సుస్థిర సర్కార్ కొనసాగుతుందా? డీఎంకే అన్నా డీఎంకేలకు విజయ్ ఎలా చెక్ పెట్టబోతున్నారు? ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏ డిస్కస్ చేద్దాం. భరత్, మొత్తానికి 6 రోజుల రాజకీయ ఉత్కంఠ తర్వాత విజయ్ సీఎం కాబోతున్నారు, ఎలా చూడొచ్చు? సో మొత్తానికి ఎన్నికల్లో గెలవడం చాలా ఈజీ, కానీ రాజకీయాల్లో గవర్నర్తో గెలవడం ఇంత కష్టమని విజయ్కి ఇప్పుడు అర్థమైంది. అంటే ఒకటి ప్రజల ఏమంటారు ఆమోదం పొందడం ఈజీయే, బట్ ఏమంటారు కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని గవర్నర్ల వ్యవస్థను ఎదుర్కోవడం ఇంత కష్టమా అని తెలిసొచ్చింది. సో ఒకటి నో డౌట్ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అక్కడ గవర్నర్ వ్యవస్థను విజయ్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నం చేసిన దానిలో నో డౌట్, దానిలో లేదు. అయితే ఇప్పుడు విజయ్కి ఇది ఒక ఏమంటారు ఇది ఒక మేల్కొల్పు లాంటిది. రాజకీయాలు వేరు, అడ్మినిస్ట్రేషన్ తర్వాత ఇది వేరు. అంటే అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ పరిపాలన వేరు. ఈ గవర్నెన్స్లో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆయన చేసిన మొదటి తప్పు ఏంటంటే 108 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా. 108 అంటే ఆయన కలుపుకుంటే 107, 2 చోట్ల గెలిచాడు కాబట్టి ఆయన ఏం చేయాల్సి ఉండే అంటే గవర్నర్ దగ్గరికి 107 మంది నాకు ఉన్నారు, నేను ఏమంటారు సింగిల్ లార్జెస్ట్ పార్టీని నేను, కాబట్టి నన్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి అని సింగిల్గా వెళ్తే అయిపోయేది. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, 3 విధాలుగా సుప్రీంకోర్టు చెప్పింది. ఒకటి సింగిల్ లార్జెస్ట్ పార్టీ. 1996లో వాజ్పేయికి 181 సీట్లు వచ్చాయి భారతీయ జనతా పార్టీకి. అప్పుడు ఎవరికి మెజార్టీ రాలేదు. శంకర్ దయాళ్ శర్మ అప్పుడు రాష్ట్రపతిగా ఉంటే నిపుణుల్ని సంప్రదించి ఆయన ఏం చేశారంటే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీని ఆహ్వానించారు. 13 రోజులు ఉన్నారు, మెజారిటీ నిరూపించుకోలేక ఆయన రిజైన్ చేశారు. అది వేరే సంగతి. మొదటిసారి 13 రోజులు, తర్వాత 13 నెలల పాటు అధికారులు ఉన్నారు వాజ్పేయి. రెండవది ఏంటంటే ప్రీపోల్ అలయన్స్, అంటే ఎన్నికలకు ముందే అలయన్స్ పెట్టుకున్న పార్టీల్లో ఎవరికైనా మెజారిటీ వచ్చిందా? ఎవరికి రాలా. డిఎంకేకి రాలా, అన్నా డిఎంకే అలయన్స్కి రాలా, అంటే ఎన్డీఏకి రాలేదు. విజయ్ కూడా ప్రీపోల్ అలయన్స్ ఎవరు లేరు, సింగిల్గా వచ్చింది. మూడవది పోస్ట్ పోల్ అలయన్స్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 5 సపోర్ట్ తీసుకున్నాడు. 107 + 5 ఎంత అవుతుంది? 112. పోస్ట్ పోల్ అలయన్స్ 118 దాటితే గవర్నర్ పిలవాలి, కానీ పోస్ట్ పోల్ అలయన్స్ 118 దాటిందా? 112 ఉంది. సో గవర్నర్ ఆ రీజన్ చూపించాడు, నువ్వు సింగిల్గా వచ్చి 107 సీట్లు అడిగితే నేను పిలిచేవాడిని, నువ్వు పోస్ట్ పోల్ అలయన్స్ 112 మందితో పట్టుకొని వచ్చావు, ఇంకా 6 ఏరే అని అడిగానని చెప్పి గవర్నర్ చెప్పాడు. ఎప్పుడైతే 118 దాటిందో, ఇప్పుడు 120 వచ్చిందో, అప్పుడు ఆటోమేటిక్గా ప్రమాణ స్వీకారం రా అని పిలిచేశాడు. సో విజయ్ చేసిన తప్ప అక్కడ ఏంటంటే సింగిల్గా 107 మంది తనే వెళ్ళి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తే ఆటోమేటిక్గా అతిపెద్ద ఎవరికి మెజార్టీ రాలేదు. కాబట్టి ఈ 3 కండిషన్స్, సింగిల్ లార్జెస్ట్ పార్టీ అన్న ఏదైతే ఉందో 107, దట్ ఈజ్ ఎనఫ్, సరిపోతుంది. ఇంకా కాంగ్రెస్ సపోర్ట్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. 107 మందితో అయ్యి నాకు అవకాశం ఇవ్వండి అంటే ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. చేయించిన తర్వాత సభలో బలం నిరూపించుకునేందుకు 5 రోజులు, 6 రోజులు సమయం ఇస్తాడు. ఆటోమేటిక్గా సభలో బలం నిరూపించుకుంటాడు. ఒకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అందరు ఇదే దారికి వస్తారు కదా, వచ్చేస్తారు కదా. సో అదే జరిగింది. ఇప్పుడు యడ్యూరప్పను కూడా, అప్పుడు యడ్యూరప్ప తర్వాత ప్రీపోల్ అలయన్స్ ఉన్న జేడీఎస్, కాంగ్రెస్ 2, తర్వాత పోస్ట్ పోల్ అలయన్స్ ఉన్న వాళ్ళిద్దరు కలిసినా సరే యడ్యూరప్పనే ముందు పిలిచమని సుప్రీంకోర్టు పిలిచిన తర్వాత ఏం చేశారు? 24 గంటలు బల నిరూపణ చేసుకోండి అన్నారు, చేసుకోలేకపోయినాడు యడ్యూరప్ప. సో ఇక్కడ జరిగింది అది. ఇక్కడ విజయ్ ఏం చేయాల్సి ఉండే అంటే సింగిల్గా వెళ్తే కనుక 107 సీట్లతో అయిపోయేది. కాంగ్రెస్తో కలిసేసరికి 112 సీట్లు వేసరికి అది పోస్ట్ పోల్ అలయన్స్ అయిపోయింది. పోస్ట్ పోల్ అలయన్స్ మెజార్టీ ఉందా? లేదు. ఎప్పుడు వచ్చింది మెజార్టీ? ఇవాళ వచ్చింది. ఎందుకు? 112 కాంగ్రెస్ అయింది, 2 సిపిఐ, 2 సిపిఎం, 116 అయింది. అక్కడితో ఆగిపోయింది. వీసీకే సపోర్ట్ ఇవ్వలేదు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఇవ్వలేదు. లాస్ట్కి ఇవాళ వీసీకే ఐయుఎంఎల్ ఇవ్వడంతో 120 అయింది. ఆ ఏఎంఎంకే ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో దినకరన్ వర్గం, ఆయన సపోర్ట్ ఇచ్చినట్టు వీసీకే వాళ్ళు చెప్పారు.
సారీ టీవీకే చెప్పారు విజయ్ పార్టీ, కానీ ఆయన సపోర్ట్ లేదని చెప్పి దినకరన్ వెళ్ళి గవర్నర్ని కలిశాడు. సో ఏం జరిగింది అల్టిమేట్గా? సో గవర్నర్ ఇప్పుడు 3 సార్లు కలిసినా సరే నీకు లేదు 118 తీసుకురా, పోస్ట్ పోల్ అలయన్స్ తీసుకురా, ఇప్పుడు ఇక నేను సింగిల్ లార్జెస్ట్ పార్టీ కన్సిడర్ చేయను, ఎందుకంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ దాంతో వచ్చావని చెప్పారు. సో టెక్నికల్ గ్రౌండ్స్లో గవర్నర్ తలుచుకుంటే 112 అయినా విలువచ్చు, కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నువ్వు కాంగ్రెస్ పార్టీతో కలుస్తావా, మీకు కాంగ్రెస్తో కలిసావు ఓకే, కానీ కేంద్ర ప్రభుత్వం మాతో అవసరాలు ఉంటాయి. ఇట్లా ఇది ఒక విధంగా చెప్పాలంటే మరి గతంలో ఇందిరాగాంధీ హయాంలో ఇట్లా ఇబ్బంది పెట్టారు, రాజీవ్ గాంధీ హయాంలో ఇందిరాగాంధీ హయాంలో చాలాసార్లు ఈ ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టారు. ఎన్టీఆర్ సమయంలో రామ్లాల్ వచ్చి నాదెండ్ల భాస్కర్రావు ముఖ్యమంత్రి చేశాడు. ఇట్లా చేసినందుకే కాంగ్రెస్ పార్టీ మీద ఇక కాంగ్రెస్ పార్టీ చేయని తప్పు లేదు, ఎమర్జెన్సీ నుంచి మొదలు పెడితే గవర్నర్ల వ్యవస్థను రాజ్భవన్లను మిస్యూజ్ చేశారనే ఉంది కదా. మరి భారతీయ జనతా పార్టీ కూడా ఇట్లా చేస్తే వాళ్ళకి వీళ్ళకి తేడా ఉంది. సో భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా మేము కూడా ఫక్తు రాజకీయ పార్టీయే, అహోబిల మఠం పెట్టుకోలేదని కేసీఆర్ డైలాగ్ వాడినట్టు వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. కానీ అల్టిమేట్గా ఇక వాళ్ళు నిండా మునిగారు కదా భారతీయ జనతా పార్టీ. మొన్న ఆమ్ ఆద్మీ పార్టీ 7 ఉంటే కనుక 7 రాజ్యసభ సభ్యుల్ని పెట్టి విలీనమే చేసేసుకున్నారు. సో పక్కా ఇప్పుడు అమిత్ షా నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఎట్లా అయిందంటే ఇక మిగతా కాంగ్రెస్ పార్టీకి ఉన్న అవలక్షణాలన్నీ కూడా వాళ్ళు కూడా తెచ్చుకున్నారు. సో మొత్తానికి ఇప్పుడు మా ఈ 120 మంది సపోర్ట్తో ఇప్పుడు విజయ్ అయితే రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. కానీ ఎన్నేళ్ళు ఉంటాడన్నది ఇక్కడ డౌట్ వచ్చింది. ఎందుకంటే డిఎంకే అన్నా డిఎంకే కూడా కలిసేందుకు సిద్ధమైనవి. కానీ సరే కాంగ్రెస్ ఇటు వెంటనే ఇటు ప్లేటు ఫిరాయించింది, కాంగ్రెస్ సిపిఎం వచ్చాడు కాబట్టి, ప్లస్ ప్రజా తీర్పు మొన్ననే వచ్చింది. విజయ్ని కొంత 6 నెలలు సంవత్సరం ఉంచి ఫెయిల్ చేయిద్దాం, ఆయన చేసిన ప్రామిస్లు 8 గ్రాముల బంగారం లేకపోతే మహిళలకు 2,500 ఇవ్వలేడు, ఫెయిల్ చేసి ఇప్పుడే చేస్తే ప్రజా తీర్పును అపహాస్యం చేసినట్టుంది. 1.5 ఇయర్ తర్వాత ఆయనకు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఎమ్మెల్యేని కాపాడుకోవడం కష్టమవుతుంది. ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నాడు 1983లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచాడు. ఎందుకు నాదెండ్ల భాస్కర్రావు ఆయన అమెరికా టూర్ వెళ్ళగానే నాదెండ్ల భాస్కర్రావుతో కొద్దిమంది ఎమ్మెల్యేలైనా పోయినారా లేదా? 94లో ఎన్టీ రామారావు జరిగింది కదా, 85లో అసెంబ్లీ రద్దు చేసి పోయినాడు. పోయిన తర్వాత 88లో ఏం జరిగింది? మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ అజెండా లీక్ చేశారని మంత్రులందరినీ 30 మంది మంత్రులు బర్తరఫ్ చేశాడు. 30 మంది కంటే పైగా మంత్రులు బర్తరఫ్ చేశారు ఎన్టీఆర్. జానారెడ్డి అప్పుడు మంత్రి ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఏం చేశారు? వాళ్ళందరూ ఎదురు తిరిగారు. 1989లో ఎన్టీఆర్ ఓడిపోయినాడు. 1994లో ఎన్టీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంకే ఎమ్మెల్యేలు మెయింటైన్ చేయలేకపోవడంతో లక్ష్మీ పార్వతి ఇవన్నీ ఇష్యూస్ రావడంతో చంద్రబాబు నాయుడు. సో సినిమా తారలు అడ్మినిస్ట్రేటివ్ పరంగా పెద్దగా సక్సెస్ అయింది మనం ఎన్టీఆర్ విషయంలో చూసాం. అడ్మినిస్ట్రేటివ్ పరంగా చాలా రిఫార్మ్స్ ప్రవేశపెట్టినా ఎమ్మెల్యేని మేనేజ్ చేయలేకపోయారు. ఆయన 2 రూపాయల కిలో బియ్యం, ఈ మద్యపాన నిషేధం ఇవన్నీ తీసుకొచ్చినా సరే ఎమ్మెల్యేని కంట్రోల్ చేయడం వెరీ ఇంపార్టెంట్. జయలలిత చేయగలిగింది ఆ విషయాన్ని. ఈవెన్ ఇప్పుడు ఎంజీఆర్ కూడా సినిమా నటుడి నుంచి ముఖ్యమంత్రి అయినప్పటికీ ఎంజీఆర్ కూడా జయలలిత తర్వాత ఎంజీఆర్ భార్య ఇద్దరు వేరే వర్గాలు ఉండే అక్కడ కూడా. సో ఎమ్మెల్యేని కంట్రోల్ వాళ్ళు చేయలేకపోయినారు. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేని బాగా కంట్రోల్ చేయగలిగాడు. డైరెక్ట్గా రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళు వేరు, సినిమా నుంచి వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేని ప్రజారాజ్యం పార్టీ కూడా ఏ విధంగా అయిందో చూసాం కదా మనం. సినిమా నుంచి వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేని కంట్రోల్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళకి అపాయింట్మెంట్లు ఉండవు, ఇబ్బంది అవుతుంది. రాజకీయ నాయకులు అయితే కలుస్తారు, వీళ్ళు కలవరు. సో ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. సో విజయ్ ఇప్పుడు మనం చాలా అద్భుతమైన రిజల్ట్ ఇచ్చింది తమిళనాడు. చాలా అద్భుతమైన రిజల్ట్, ఏ సినిమా నటుడికి సాధ్యంగా రిజల్ట్ విజయ్ తీసుకొచ్చారు. సో ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే మాట్లాడడం కాదు, కానీ విజయ్కి అతిపెద్ద సవాల్ ఏంటంటే ఎమ్మెల్యేలు తన 108 మంది ఎమ్మెల్యేని అందరు కొత్త ఎమ్మెల్యేలు బయట నుంచి వచ్చిన వాళ్ళు రకరకాల ఈ పార్టీ కొత్తగా పెట్టింది కాబట్టి వాళ్ళందరూ ఎట్లా సర్దుకుంటారు, మంత్రివర్గ విస్తరణ తర్వాత ఇతర విషయాల్లో వాళ్ళు డిఎంకే అన్నా డిఎంకే ట్రాప్లో పడకుండా ఎట్లా కాపాడుకుంటారు, ప్రజాదరణ ఎట్లా ఉంటుంది. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఆల్రెడీ తమిళనాడు అప్పుల్లో ఉంది, డిఎంకే చాలా చేసి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసింది. ఇప్పుడు ఈయన కొత్త స్కీమ్స్ ఏ విధంగా ఇస్తారు ఇవన్నీ. మరోవైపు వీసీకే ఐయుఎంఎల్ మద్దతు విజయ్ ప్రభుత్వానికి ఎంతకాలం సపోర్ట్ ఇస్తుంది? అదే ఇప్పుడు 2 సీట్లు ఉన్నోడు కూడా వాడు ఎన్ని రోజులు చేశాడు? 4-5 రోజులు చేశాడు 2 సీట్ల ఉన్నోళ్ళు కూడా. ఏదో వార్తలు వచ్చాయి, త్రిష నిల్చోవాలనుకున్న సీట్ అడిగారని చెప్పి, కానీ వీసీకే ఖండించింది పార్టీ. ఈవెన్ ఐయుఎంఎల్ కూడా ఏ విధంగా చేశారు, మొన్నటి వరకు సపోర్ట్ లేదు అన్నారు, చివరికి సపోర్ట్. చిన్న పార్టీల మధ్య 2 ఉన్న వాళ్ళు కూడా కమ్యూనిస్టులైనా వాళ్ళైనా
ఎంత ఆలస్యం చేశారు సపోర్ట్కు? 3-4 రోజులు చూశారు కదా. కాంగ్రెస్ ఏమో తెల్లారే ఫిరాయించింది. బట్ మిగతా పార్టీలు ఈ టైం చిన్న తీసుకుని పార్టీల మద్దతుతో ఏర్పడుతున్న ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగుతుంది ఉంటుందని మనం ఎట్లా చెప్పగలం? సుస్థిరంగా చెప్పలేం కదా. అయితే ఒకటి విజయ్కి అడ్వాంటేజ్ ఉంది. అన్నాడీఎంకేలో ఒక తిరుగుబాటు జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. పళనిస్వామి దగ్గర ఉన్న 47 మంది ఎమ్మెల్యేల్లో ఒక 15-20 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ అధికారం లేకుండా ఉండలేకపోతున్నారు, వాళ్ళు విజయ్తో గెలవచ్చని చెప్తున్నారు. అదే జరిగితే విజయ్కి అడ్వాంటేజ్ అవుతుంది. మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు, అదేవిధంగా కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. శరత్ గారు, సో మొత్తానికి గవర్నర్ ఇన్విటేషన్ వచ్చింది సార్. ఆయనకి ఇప్పుడు మీరు చెప్పిన దాంతో నేను కొన్ని విషయాలు మీకు క్లారిఫై ఇవ్వాలండి. ఇప్పుడు గవర్నర్ ఏదైతే డెసిషన్ తీసుకున్నాడో, అంటే సబ్జెక్టివ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద గవర్నర్ అనేది మణిపూర్ కేసులో తర్వాత గోవా కేసులో 2 సార్లు సుప్రీంకోర్టు కన్సిడర్ చేసింది. వాళ్ళు ఏమన్నారు, అండర్ ఆర్టికల్ 164(2) ది సబ్జెక్టివ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద గవర్నర్ ఈస్ డిపెండెంట్ అపాన్ 2 factors. One, that the incumbent who is being invited to form the government must be of a leader of a largest party అన్నాడు. Otherwise, that is not a thumb rule. In case, in the post-poll alliance, if some groups have made it and they are able to show that they enjoy the majority of the house అని అనుకున్నప్పుడు he can ignore the largest party leader concept and he can go for a viable government అని అన్నారు. Ultimately, at the end of the day, the object of inviting a leader to form the government is to prevent horse trading అని. కాబట్టి ఇక్కడ ఏదైతే అర్లేకర్ డెసిషన్ తీసుకున్నాడో ఇది కరెక్ట్. ఎందుకు, ఇప్పుడు హౌస్ లో మెజారిటీ లేని వ్యక్తిని ముఖ్యమంత్రిగా అధికార పీఠ మీద కూర్చున్న సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలని ఉంది కదా సార్. సింగిల్ లార్జెస్ట్ పార్టీ అది ఎప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ఆ సందర్భంలో ఉండేది. ఆ తర్వాత మచ్ వాటర్ హెడ్ ఫ్లోన్ అక్రాస్. యడ్యూరప్ప కర్ణాటకలో పిలిచారు పోస్ట్ పోల్ అలయన్స్ కంటే ముందు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ అదే అనర్థాలకు దారితీసింది. కాబట్టి మణిపూర్ లో గోవాలో సుప్రీంకోర్టే చెప్పింది ఏమని, ఇఫ్ దిస్ గవర్నర్ ఇస్ సాటిస్ఫైడ్ that in a scenario in which post-poll alliances have emerged, in which they are able to satisfy the governor, that they enjoy the majority confidence of the house అని అనుకున్నప్పుడు వాళ్ళని పిలవాలి. పిలిచి విత్ ఇన్ 24 hours or 48 hours ఫ్లోర్ టెస్ట్ కండక్ట్ చేయమన్నారు. సర్కారియా కమిషన్ రికమెండేషన్స్ లో కూడా ఎట్ ది ఎర్లియస్ట్ పాయింట్ ఆఫ్ టైం ఫ్లోర్ టెస్ట్ కన్వీన్ చేయాలన్నాడు. ఇప్పుడు ఒకవేళ మనం ఒక ఊహాజనితమైన ప్రశ్నలో విజయ్ని పిలిచి గవర్నమెంట్ ఫామ్ చేయని అన్నా 24 hours లోనో 48 hours లోనో యూ ప్రూవ్ యువర్ మెజారిటీ అంటే విజయ్ వుడ్ హావ్ ఫెయిల్డ్. అది సాధ్యం కాదు. కాబట్టి 24 hours టైం ఇవ్వాలా, 24 hours 48 hours దీనిలో కూడా ఎక్కడ క్లారిటీ లేదు, మినహాయింపు లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంటే ఉంది. ఇప్పుడు యడ్యూరప్పకు హార్స్ ట్రేడింగ్ వదిలేసేందుకు టైం ఎక్కువ కంటే 24 hours టైం ఇవ్వండి అని చెప్పింది యడ్యూరప్ప కేసులో. ఇన్ శివసేన కేసులో కూడా, శివసేన వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎట్ ది ఎర్లియస్ట్ పాయింట్ ఆఫ్ టైం ఫ్లోర్ టెస్ట్ చేయాలన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోర్ టెస్ట్ అంటూ అతను 24 hours లో 48 hours లో ఇస్తే అక్కడైతే వాళ్ళు టైం టేబుల్ ఫిక్స్ చేసినారు. ఎన్నడూ అసెంబ్లీ శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేయాలి, ఎన్నడూ క్యాబినెట్ శాసనసభను ఇన్వైట్ చేయాలి, శాసనసభ ముందు ఏమి ఎజెండా ఉండాలో కూడా సుప్రీంకోర్టు ఫిక్స్ చేసింది మహారాష్ట్ర కేసులో, శివసేన కేసులో. కాబట్టి గవర్నర్ ని మనం తప్పు పట్టడానికి ఆస్కారం. ఇప్పుడు ఇంత అవకాశాలు ఇచ్చినా తక్కించి ఇప్పుడు కదా ఆయన మెజారిటీని సాధించుకున్నది. సపోజ్ ఇప్పుడు లెజిటిమేట్ గా జరిగింది, బేరసారాలు ఏం చేసుకున్నాడో, ఎవరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తా అన్నాడు, ఎవరికి ఏ మంత్రి పదవులు ఇస్తా అన్నాడు, ఏం చేసినాడో, దట్ ఈస్ నాట్ అవర్ కన్సర్న్. బట్ ది ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఈస్ దట్ ది గవర్నర్ హ్యాస్ గాట్ ది సిగ్నేచర్స్ ఆఫ్ ది legitimate number of MLAs supporting TVK. ఇప్పుడు he is satisfied to invite Vijay. ఇక డ్యూరబిలిటీ ఆఫ్ విజయ్స్ గవర్నమెంట్ అనేది వేరియస్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి. ఎందుకంటే ఇప్పుడు స్ప్లింటర్ గ్రూప్స్ ఏవైతే ఉన్నారో వీళ్ళు చాలా అత్యాశ అన్నారు. అసలు వీసీకే పార్టీ వాళ్ళు ఈవెన్ డిఎంకే అలయన్స్ తో పోవడానికి కూడా బేరసారాలు సాగించి వాళ్ళు ముఖ్యమంత్రి పదవే మాకు కావాలని అడిగినారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తా అని చెప్పి పళనిస్వామి చెప్పినట్టుగా చాలా రకరకాల కథలు ఊహాగానాలు వచ్చినాయి. అందుకే ప్రజాస్వామ్యం మనాలన్నప్పుడు గవర్నర్ ఈజ్ నాట్ ఏ క్లర్క్ కదండి, ఈజ్ ఆల్సో హోల్డింగ్ ఏ కాన్స్టిట్యూషనల్ పోస్ట్.
అల్టిమేట్లీ హీ ఫేసెస్ ది ఐర్ ఆఫ్ ది పీపుల్, ప్రజల యొక్క ఆగ్రహాన్ని అతడు ఫేస్ చేస్తాడు. కాబట్టి అతను లెజిటిమేట్ గా ఆలోచించి ఎవరు వయబుల్ గవర్నమెంట్ ఫామ్ చేయగలరు అనే విషయాలు ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ తీసుకున్న నిర్ణయం పర్ఫెక్ట్లీ ఆల్రెడీ. ఇప్పుడు ఏం జరిగినా ప్రజల దృష్టిలో ఉన్నట్టుగా జరిగింది. ఏ రకమైన బేరసారాలు చేసుకున్నాడా, కాళ్ళు పట్టుకున్నాడా, డబ్బులు ఇచ్చినాడా, ఏం చేసినాడో తెలియదు. బట్ మనకి ఒక లెజిటిమేట్ గా ఇక ఫలానా వాళ్ళు విజయ్కి సపోర్ట్ చేస్తున్నారు అనేది చాలా ట్రాన్స్పరెంట్ గా ఇవాళ ప్రజల ముందుంది. ఇది లేకుండా ఒకవేళ విజయ్ గనక మనం ఒకటేసారి ఆయన గనక ప్రమాణ స్వీకారం చేయించుంటే నయాన భయాన ఏం చేశానా డీజీపీలను పోలీసులను వాడుకొని రకరకాల వ్యవహారాలు చేసేవాళ్ళు. ఇవాళ మనం గమనిస్తున్నాము, ఒక రాష్ట్రంలో ఎన్నికైన అసెంబ్లీ సభ్యులు ఆ రాష్ట్రంలో ఉండటానికి ఇష్టపడలేదు. ఎలక్షన్ కాగానే క్యాంప్ రాజకీయాలు పెట్టి ఏ గోవాకు ఏటో పోతున్నారు. ఈజ్ ఇట్ నాట్ లాఫింగ్ థింగ్? చెప్పండి. మన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన గవర్నర్ ఈ విషయంలో అబ్సల్యూట్లీ కరెక్ట్ అంటారా? పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అట్లా చేయడం వల్లనే ఇవాళ ఎంతో కొంత నిబద్ధత కట్టుబడిన. ఇప్పుడు లెటర్లు ఇచ్చిన వాళ్ళు మేము రేపు ఎదురు తిరగలేరు కదా, గవర్నర్ ని మిస్లీడ్ చేయలేరు కదా. వాళ్ళు ఖచ్చితంగా దే షుడ్ స్టాండ్ బై విజయ్ ఆన్ వాట్ ఎవర్ టర్మ్స్ దే హావ్ అగ్రీడ్. ఇప్పుడు అట్లా లేకుండా మనము శూన్యంలోకి షూటింగ్ చేసినట్టు ఉండదా? అతనికి మెజారిటీ లేదని తెలిసినాక కూడా ఎట్లా పిలుస్తాడండి? హౌ హీ విల్ ఫార్మ్ ది గవర్నమెంట్ అండ్ బై వాట్ మీన్స్ హీ వుడ్ హావ్ మస్టర్డ్ సపోర్ట్ విత్ ఇన్ 24 hours ఆర్ 48. ఇవాళ 5 రోజుల తర్వాత ఇప్పటికీ కానీ ఆయన మెజారిటీని సాధించలేకపోయినాడు అంటే ఎంత సంక్లిష్టమైన రాజకీయ పరిస్థితులు తమిళనాడులో ఉన్నాయో మీరు గ్రహించారు కదా. ఇప్పుడు ఎట్లుందంటే డిఎంకేలు ఏఐడిఎంకే అనేవి చాలా వాళ్ళు సిద్ధహస్తులు, మ్యానిపులేషన్స్ లో గాని డబ్బులో గాని రకరకాల రాజకీయాలలో వాళ్ళు ఆరితేరున్నారు. ఒకళ్ళ కంటే ఒకళ్ళు మించున్నారు. పళనిస్వామి ఒక తీరుంటే స్టాలిన్ ఒక తీరున్నాడు, వాళ్ళ నాయన కరుణానిధి ఇంకా గొప్ప మ్యానిపులేటర్. ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని తట్టుకొని విజయ్ లాంటి వాడు నెగ్గుకు రావాలని అన్నప్పుడు కొంత కష్టసాధ్యమైన పని, దుస్సాధ్యమైన పని. మనం ఒట్టిగానే గవర్నర్ అట్లా చేసినాడు ఇట్లా చేసినా అంటే అట్లా కాదు కదా. ఇప్పుడు మీరు నాదెళ్ల భాస్కర్ ఉదంతం తీసుకొచ్చినారు, ఆనాడు మేము సజీవ సాక్షులం. అట్లా కాదు. నాదెళ్ల భాస్కర్ దగ్గర జనం లేరు, ఎందుకంటే మేము వెళ్ళాం కదా. అక్కడ క్యాంపుకి వెళ్ళినాం. నాదెళ్ల భాస్కర్ దగ్గర ఎంతమంది ఉన్నారు లెక్క కట్టి మరీ చెప్పినాం. పీటీఐ హెస్ పుటప్ ఏ స్టోరీ సేయింగ్ దట్ హీ హెస్ గాట్ లార్జెస్ట్ మెజారిటీ అంటే మేము అడిగినాం ఎక్కడ పెట్టినాడు, ఏ ఎమ్మెల్యేలు ఉన్నారు అని. అంటే ఆనాడున్న ప్రజాభిప్రాయం వేరు, ఈ రోజున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు ఏంది, ఒక్కసారి ఎలక్ట్ అయిన తర్వాత ఇక సిగ్గు ఎగ్గు లేకుండా రాజకీయ నాయకులు కోయలేషన్స్ మారుస్తున్నారు, పార్టీలు మారుస్తున్నారు. నిబద్ధత లేదు, వాళ్ళ పార్టీ జెండా మీద గౌరవం లేదు, పార్టీ అధ్యక్షుడి మీద గౌరవం లేదు. ఎలక్ట్ అయిన తర్వాత ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయడం మీరు చెప్పినట్టుగా ఒక దుస్సాధ్యమైన పని అయింది. కాబట్టి గవర్నర్ తీసుకున్న నిర్ణయము ఇట్ ఈస్ టువర్డ్స్ ప్రొటెక్టింగ్ అండ్ ప్రిజర్వింగ్ ది డిగ్నిటీ ఆఫ్ ది హౌస్. ఇవాళ చిన్నవాడిని అతనికి యోగ్యత లేకున్నా అతన్ని పిలవాలని మనం ఆశించడము, గవర్నర్ని ఎక్స్పెక్ట్ చేయడం అయితే రాంగ్ అండి. అది పాత కాన్సెప్ట్. మీరు చెప్పింది ఏది, సర్కారీ కమిషన్ రికమెండేషన్, పూంచి కమిషన్ రికమెండేషన్స్ లో వాళ్ళు ఏమన్నారు, ది కాన్స్టిట్యూషన్ ఫంక్షన్స్ ఆన్ ది బేస్ ఆఫ్ ద ట్రెడిషన్స్. కాబట్టి లార్జెస్ట్ పార్టీ లీడర్ ని పిలిస్తే బాగుంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఏమన్నారు, ఒకవేళ లార్జెస్ట్ పార్టీ లీడర్ ను కనుక ఒకవేళ గవర్నర్ కనుక గవర్నమెంట్ ఫామ్ చేయమని అంటే విత్ ఇన్ అట్ ది షార్టెస్ట్ టైం ఫ్లోర్ టెస్ట్ పెట్టమన్నారు. రాజ్భవన్ లాన్స్లలో జరగకూడదు, హెడ్ కౌంటింగ్ కెనాట్ బి డన్ బై ది గవర్నర్, ఇట్ హ్యాస్ టు బి డన్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అని. ఒకవేళ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వీళ్ళు ఇంకా బ్లాక్ మెయిల్ చేద్దరు. ఇప్పుడు ఓన్లీ గవర్నమెంట్ ఫామ్ అయితే అవుతుంది, లేకపోతే విజయ్ పక్కకు కూర్చొని డిగ్నిఫైడ్ గా ఓకే ఇట్స్ ఆల్ రైట్ ఐ విల్ ఫేస్ ది అసెంబ్లీ యాజ్ అన్ అపోజిషన్ పార్టీ అనే లీడర్ అన్నా కానీ వీళ్ళకి వణుకు పుడుతుంది. ఎందుకంటే డిఎంకే ఏఐడిఎంకే అలయన్స్ ని అటు ఈ పార్టీ కార్యకర్తలు యాక్సెప్ట్ చేయట్లేదు, ఆ పార్టీ కార్యకర్తలు యాక్సెప్ట్ చేయలేదు, ప్రజల యొక్క ఆమోదం కూడా లేదు. ఇప్పుడు ఒక శాసనసభ, ఒక క్యాబినెట్ అనేది ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలండి. ఇవాళ సువేంద్ర అధికారిని అక్కడ మన ముఖ్యమంత్రిగా వెస్ట్ బెంగాల్ ఇస్తే అక్కడ ప్రజల ఆందోళన, వాళ్ళ ఇది ఆనందము, వాళ్ళు కామెంట్ చేస్తున్న తీరు, వాళ్ళు మీటింగ్ కు వచ్చిన తీరు, ప్రధానమంత్రికి ఇచ్చిన స్టాండింగ్ ఓవేషన్, ఇవన్నీ ఏం సూచకం చెప్తున్నాయి అంటే ప్రజాభిప్రాయంతో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అనేది ఒక సూచకం ఉంది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం అయినా అంతే, వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అయినా, ఇట్లా ఎవరి పార్టీ ప్రభుత్వం వచ్చినా కానీ బహుళంగా ఉండేటువంటి ప్రజల యొక్క మనోభావాలకు అనుకూలంగానే క్యాబినెట్ ఏర్పడాలి. అంతేగాని గవర్నర్ మ్యానిపులేషన్ చేసేసి ఎవడికో లార్జెస్ట్ పార్టీ ఉందని ఊహాజనితంగా ఊహించి ఎవరినో పార్టీలు గవర్నమెంట్ ఫామ్ చేయమని అంటే
అది చాలా అనర్థాలకు దారితీస్తుంది. కాబట్టి గవర్నర్ కూడా ఒకటి మామూలు వ్యక్తి కాదు. హీ వాజ్ ఆల్సో ఏ స్పీకర్ ఆఫ్ ది అసెంబ్లీ, గోవా అసెంబ్లీకి అతను స్పీకర్. హీ నోస్ మెనీ పోర్టెంట్స్. హీ హెస్ కన్సల్టెడ్ ఎవ్రీబడి. ముకుల్ రోహ్తగితో డైరెక్ట్ డిబేట్ లో ఉండేది అతను. దీంట్లో ఏది మన గవర్నర్ డైరెక్ట్ గా దీంట్లో రిపబ్లిక్ టీవీలో చర్చ వచ్చింది. అందులో గవర్నర్ చాలా క్లియర్ గా చెప్పినాడు, అన్లెస్ ఐఎమ్ పర్సనల్లీ సాటిస్ఫైడ్ దట్ విజయ్ హాస్ గాట్ సఫిషియంట్ నెంబర్స్, ది క్వశ్చన్ ఆఫ్ మీ కాలింగ్ ఎనీబడి విల్ నాట్ అరైజ్. If I have invited others, you would have found fault with me. I have not invited anybody because I have not been convinced by any group that they enjoy majority in the house అని అన్నాడు. So కాబట్టి the decision of the governor is perfectly all right. Now there is transparency. ఇప్పుడు రైట్ ఆర్ రాంగ్ ఎవ్రీబడి నోస్ దట్ విజయ్ ఎంజాయ్స్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ది హౌస్. మాక్సిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్, మెజారిటీ వాళ్ళు ఆయనతో మద్దతుగా ఉన్నారు అనే సంగతి తేలిపోయింది. కాబట్టి దీంట్లో ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎనీథింగ్ రాంగ్. ఇప్పుడు చూడు, గత 3-4 రోజులుగా నేను ఇదే విషయాలు చెప్తున్నాను. నేను ఏం చెప్పిందో అదే జరిగింది తమిళనాడులో. అదే రకంగా ఆయన మద్దతు సమకూర్చుకోగలిగినాడు, గవర్నర్ ను సాటిస్ఫై చేసినాడు. రేపు ప్రమాణ స్వీకారం రేపు సాయంత్రం జరుగుతుందని మనకు తెలుసు. ఓకే. సో దేవి ప్రసాద్ గారు ఉన్నారు, అదేవిధంగా కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు. కేతిరెడ్డి గారు సార్ నమస్తే. సార్ నమస్తే. ఏమైంది మొత్తానికి మీ డిఎంకే సర్కార్ ఏర్పడలా? డిఎంకే ఎలక్షన్ సపోర్ట్ చేశారు. మనకి కాబట్టి డిఎంకే సపోర్ట్ చేశారు. లేకపోతే టీవీకే చేసిండే వాళ్ళు సపోర్ట్. డిఎంకే అన్నా డిఎంకే పరిస్థితి ఏంటంటే మనం ఏడీఎంకే సపోర్టర్ గా ఉండేవాళ్ళం, ఇప్పుడు డిఎంకే సపోర్ట్ చేసాం. నేను అనేది డిఎంకే అన్నా డిఎంకే కలిసేందుకు ప్రయత్నాలు జరిగి ఏమైంది? లాస్ట్ లో ఎందుకు గెలవలేదు? లేదా అట్ట కలుస్తారు సార్, కలిస్తే రాజకీయ భవిష్యత్తు పొద్దులు కలుస్తారు. వాళ్ళకి కలవాలని వాళ్ళు కోరుకున్నారు, పార్టీ కార్యకర్తలు కోరుకున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే విజయ్కి ఒకసారి ఛాన్స్ ఇస్తే ఇంకా లేదు వీళ్ళకి భవిష్యత్తు, ఏది ద్రవిడ పార్టీలకి ఇంకా భవిష్యత్తు ఉండదు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు పాపం కార్యకర్తలు కొంచెం రేట్ చేశారు. కలుసుకోండి, ఎందుకు అది ఇది ఏ పార్టీ అయితే 5 ఏళ్ళు కదా తర్వాత చూద్దాంలే అనే ఒక ఉద్దేశం వాళ్ళకు ఉంది. ఎవరికి? ఈ కార్యకర్తలకు ఉంది కానీ నాయకులకు లేదు. ఎందుకంటే పార్టీ లాంగ్ స్టాండింగ్ లో నాశనం అయిపోద్దేమో అని చెప్పి ఒక ఉద్దేశం ఉంది. స్టాలిన్ ఏమన్నాడు, 6 నెలలు చూద్దాం, 6 నెలల లోపల ఏం జరగకపోతే తర్వాత ఏదైనా చేద్దాము అని అన్నాడు కదా. 6 నెలల లోపల అతను ఇచ్చిన హామీలు ఏవి నెరవేరమని ఇతని యొక్క అంచనా, స్టాలిన్ యొక్క అంచనా. కాబట్టి ఏంటంటే 6 నెలల్లో ఏమి చేయడు, 6 నెలల్లో చెడ్డ పేరు తెచ్చుకుంటాడు. అప్పుడు కావాలంటే డిజాల్వ్ అడుగుతాము. వీళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ వాళ్ళు, ఉద్యమ పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళు కదా, వాళ్ళు కూడా కమ్యూనిస్ట్ వాళ్ళు అందరూ వస్తారు. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా, మేము డిఎంకేతోనే పోరాటాల్లో పాల్గొంటామని చెప్తున్నారు కదా. ఆ రకంగా ఇప్పుడు ఈ చర్యలకు అన్నిటికీ కారణం ఈ రోజు విజయ్ ముఖ్యమంత్రి అవుతున్నాడంటే దానికి అంత కారణం స్టాలినేనండి. స్టాలిన్ ఏ మాత్రం ప్లే చేసినా అతను కాలేడు. ఇప్పుడు స్టాలిన్ తరఫున గెలిచిన వాళ్ళే అందరూ అక్కడికి వెళ్ళారు. కాంగ్రెస్ వదిలేండి, కాంగ్రెస్ ఆల్రెడీ వెళ్ళిపోయింది అడ్వాన్స్ గా, అతన్ని కలత చెందించి వెళ్ళింది అని చెప్పవచ్చు. కానీ మిగతా వాళ్ళందరూ ఈ రోజు వెళ్ళిన వాళ్ళందరూ ఈ పార్టీలో గెలిచిన వాళ్ళే కదా. ఏడీఎంకేలో గెలిచిన వాళ్ళు ఒకరు కూడా పోలేదు కదండి. కాబట్టి ఏంటంటే ఈ రోజు నడిచే ప్రభుత్వము ఎన్ని తిట్లయితే తిట్టాడో, విజయ్ ఎన్ని తిట్లయితే తిట్టాడో, ఎవరు తిట్టాడు? ఓన్లీ స్టాలిన్నే తిట్టాడు. వాళ్ళ తిట్లా, ఎవరు తిట్లా? ఏడీఎంకే తిట్లా, బీజేపీ తిట్లా, ఎవరు తిట్లా? ఓన్లీ స్టాలిన్నే తిట్టాడు. ఆ స్టాలినే ఈరోజు తిట్టాడు అతను. ఆ స్టాలిన్ వీళ్ళని చెప్పకపోతే పోండి అది ఇది ఏమవుతుందిలే, 6 నెలలు చూద్దాం, 6 నెలలు చూద్దాం అంటే ఏం చూసేది? 6 నెలలు ఒకసారి ఎక్కిన తర్వాత ఇంకేముంటుంది మైదానం. ఇవన్నీ ఎమ్మెల్యేలు కంట్రోల్ చేయగలుగుతాడా? ఎమ్మెల్యేలు గ్రిప్ లో ఉంటారా? తక్కువ మెజారిటీ కదా. ఎమ్మెల్యేలు కంట్రోల్లో ఉంటారా? 108 మంది ఎమ్మెల్యేలని ఎన్టీ రామారావు కంట్రోల్ చేయలేకపోయాడు. ఎమ్మెల్యేలని ఎన్టీ రామారావు కంట్రోల్ చేయలేకపోయాడు. వాళ్ళకి ఏంటంటే రాజకీయం తెలియదు.
ఆటో డ్రైవర్లు వాళ్ళకి రాజకీయం తెలుసు, వాళ్ళు తెలుసుకునేసరికి పడిపోతుంది కదా ప్రభుత్వం. అట్లా మనం ఎట్లా అంటాం? ఆటో డ్రైవర్లు అయితే రాజకీయం కొడతారు. అట్లా అట్లా ఆటో డ్రైవర్లు అయితే రాజకీయం షిండే మహారాష్ట్ర సీఎం ఆటో డ్రైవరే. మహారాష్ట్ర సీఎం షిండే ఆటో డ్రైవరే. ఆటో డ్రైవర్లకు రాజకీయం తెలియద్దా అంటే ఎట్లా? చాయ్ వాళ్ళ ప్రధానమంత్రి అయినాడు, ఆటో డ్రైవర్ ముఖ్యమంత్రి అయినాడు మహారాష్ట్రలో. లేదా టీ అమ్ముకునే ఆయన ప్రధానమంత్రి అయ్యాడు అనే కదా మీరు చెప్పబోతారు. అదే షిండే మహారాష్ట్ర సీఎం షిండే కూడా ఆటో డ్రైవర్. మహారాష్ట్ర సీఎం అతను ఆల్రెడీ పనిచేశాడు కదా, చాలా ఎక్కడ పనిచేశారు. నా ఉద్దేశంలో సినిమా నటుల కంటే కింద నుంచి వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ శివసేనలో పనిచేశాడు కదా ఎమ్మెల్యేగా 3 టర్మ్లో చేశాడు. బట్ అంతకుముందు పూర్వాశ్రమంలో ఆటో డ్రైవర్. కొంచెం రాజకీయ పరిజ్ఞానం ఉంది కదా అతనికి. అవును, వీళ్ళకి రాజకీయ పరిజ్ఞానం లేదు కదా. వీళ్ళు నేర్చుకునేదానికే 3-4 సంవత్సరాలు అయిపోతుంది కదా. ఇదంతా ఉంది కదా. రాజకీయం అంటే సులభం అనుకుంటున్నారా? ఎందుకంటే కాకల దారి వాళ్ళంతా ఎవరు ఇప్పుడు వాడు స్టాలిన్ అయితేమి, అదే విధంగా ఎడపడి పళనిస్వామి అయితేమి, వాడు ఏలుమణి అయితేమి, వీళ్ళందరూ ఎట్లా అంటున్నారు అంటే ఇప్పుడు కొత్త నినాదం మనకు మేము వస్తాం అని చెప్పేసి విజయ్ చెప్తున్నారు. ఎవరు వాళ్ళు? వీళ్ళు ఎట్లా వస్తారు సార్? 2/3 కావాలి కదా మెజార్టీ. 2/3 ఉంటేనే కదా బయటకు పోగలుగుతారు. 2/3 అంటే 35 కావాలా 47లో. వీళ్ళు ఎట్లా వస్తారు? సింగిల్ పార్టీలు అనుకోండి, ఒకరు వెళ్ళినా ఏం ప్రాబ్లం ఉండదు. ఇది వచ్చి 47 ఎన్నికైన పార్టీల నుంచి 35 మంది ఎట్లా వెళ్తారు సార్? కేంద్రం దానికి వ్యతిరేకంగా ఉంటే వీళ్ళు 35 మంది. విజయ్ సర్కార్ 5 సంవత్సరాలు ఉంటది. 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటది విజయ్ సర్కార్. ఉంటే మంచిదే. నేను చెప్పాను 5 సంవత్సరాలు ఉంటుందని. మీరు అన్నారు కదా 35 మంది ఎట్లా పోతారు అని చెప్పి. వాళ్ళు 35 మంది రావాలి సార్. ఎట్లా వస్తారు 35 మంది? 35 మంది ఏడీఎంకే మీద ప్రేమతో ఉండే వాళ్ళు ఉంటారు కదా. జయలలిత స్థాపించిన 2 ఆకుల పార్టీ మీద ప్రేమతో ఉండే వాళ్ళు ఉంటారు కదా సార్. వాళ్ళు రారు. వాళ్ళు రారు. కొంతమంది రారు. ఊరికే ఇది ఒక స్పెక్యులేషన్ అనమాట. ఊరికే ఏదో చెప్తా ఉంటారు. ఊరికే ఒక పార్టీలో ఉన్నప్పుడు డిఎంకే నుంచి ఒకరైనా వచ్చారా? ఈరోజు సపోర్ట్ చేశారా? కాంగ్రెస్ కార్యకర్తలు కొత్తన్నారు అక్కడ, మీకు తెలుసా? కొన్ని కాన్స్టిట్యున్సీల్లో మైలాందూరి అక్కడక్కడ కొట్టారు. కాన్స్టిట్యున్సీలో ఓట్లు వేసుకుని మీరు గెలిచి మీరు పోయి అక్కడ పోయారా అని చెప్పి కొట్టారు సార్. ఎంత ఎమోషన్ గా ఉంటారు. ఏడీఎంకే కానీ డిఎంకే కానీ ఎమోషనల్ కార్యకర్తలు ఎంతమంది ఉంటారు అనేది అర్థం చేసుకోవాలి మీరు. దేవప్రసాద్ గారు అన్మ్యూట్ చేయండి. దేవప్రసాద్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. భరత్ గారు నమస్తే. నమస్తే. ఎట్లా బీఆర్ఎస్ ఎట్లా చూస్తుంది తమిళనాడు పరిణామాల్ని? భరత్ గారు అంటే ఎట్టకేళ్లకు గవర్నర్ గారు మా శరత్ గారు మొత్తం మా క్లాస్ ఇచ్చింది. గవర్నర్ల గారి వ్యవస్థ మీద పూర్తి ఒక 30 మినిట్స్ వారు గవర్నర్ గారు ఎట్లుండాలి, గవర్నర్ గారి చర్య. 30 మినిట్స్ డిబేట్ స్టార్ట్ అయ్యి 30 మినిట్స్ అయిందా? అదే దాదాపు 20-25 నిమిషాలు వారే. లేదు 10 నిమిషాలు మాట్లాడు. 10 నిమిషాలు టైం చెప్తున్నా. పర్లేదు, ఎందుకంటే అవగాహన కోసం వారు లీగల్ ఎక్స్పర్ట్ కాబట్టి వినాల్సిన అవసరం ఉంది కాబట్టి అన్ని విన్నాం. నేనేమంటున్నా భరత్ గారు, గవర్నర్ గారు ఎట్టకేళ్ళకి ఇలా టీవీకి ఆహ్వానించడం అనేటువంటిది ఇది శుభ పరిణామం, మంచి పరిణామం. ఎందుకంటే ప్రజలు ఇలా మెజారిటీ అనుకుందామంటే ప్రజాస్వామ్యంలో లార్జెస్ట్ పార్టీయే ఇప్పుడు ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి పొలిటికల్ సినారియోలో టీవీకేకు ఎక్కువ సీట్లు వచ్చినటువంటి మాట వాస్తవం. ఎన్ని డిఎంకే కూటమైనా, డిఎంకే కూటమైనా, ఏ కూటమి కూడా ప్రజలు సరైనటువంటి రీతిలో వాటిని ఆహ్వానించలేదనేటువంటి విషయం చాలా స్పష్టం. కాబట్టి సరే, గవర్నర్ల వ్యవస్థ చాలా కరెక్ట్ గా జరిగిందని శరత్ గారు చెప్పినప్పటికీ కూడా ప్రజలలో ఆ భావం లేదు భరత్ గారు. ఎందుకంటే టీవీకే అనేటువంటిది ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. సరే, వాటికి మెజార్టీ వస్తుందా రాదా, తీసుకుంటారా లేదా, గతంలో ఇన్సిడెంట్స్ ఏమున్నాయి, గతంలో అనేక సందర్భాల్లో ఎట్లా పిలిచిండ్రు, ఆ తర్వాత రేడింగ్ ఎట్లా జరిగింది, ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి అనుభవాలే. ఏదేమైనా కూడా ఇవాళ
ఈ ఈ 107 మంది వాళ్ళు 108 గెలిచిన ఒకటి రాజీనామా చేసింది కాబట్టి 107 కాంగ్రెస్ మిగతా 5-6 పార్టీలు చేరినాయి. కానీ ఇక్కడ మనం చాలా స్పష్టంగా ఏంటంటే ఉంటే చాలా మంచిది, కానీ భవిష్యత్తులో సవాళ్లు బాగా కనబడతా ఉన్నాయి భరత్ గారు. ఎందుకంటే ఒకటి ఆయన ఇచ్చినటువంటి హామీల అమలు కోసం ఇప్పుడు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాలు మనం అనేకం చూస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి రీతిలో రాష్ట్రాలని అవసరమైనటువంటి ఇతోధిక సహాయం చేయకుంటే ప్రజల నుండి వచ్చేటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎట్లుంటుందో మనం బీజేపీ వ్యతిరేక రాష్ట్రాల్లో మనం చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి అంశాన్ని మనం చూస్తా ఉన్నాం. రెండవది, ఇప్పుడు ఎవరైతే లెటర్లు ఇచ్చిండ్రో ఎక్సెప్ట్ కాంగ్రెస్ ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఏంటి చెప్తున్నారు, మేము ఇప్పటికీ డిఎంకే సంబంధించినటువంటి పొత్తుతో మేము కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఏది ప్రభుత్వం కొనసాగాలి కాబట్టి మద్దతు ఇస్తున్నాం తప్ప మేము ఎట్టి పరిస్థితిలో కూడా డిఎంకేతో స్నేహం వదిలేదు లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళ చాలా స్పష్టంగా మాట్లాడుతా ఉన్నారు. అంటే డిఎంకే ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రామిసెస్ కానీ గత 5 సంవత్సరాలుగా డిఎంకే వ్యవహరించినటువంటి తీరు విషయంలో వాళ్ళకి ఏకీభావం ఉన్నది కదా. ఇప్పుడు రేపు ఏమైపోతుందంటే డిఎంకే ప్రారంభించినటువంటి అనేక స్కీములు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, పేర్లు కావచ్చు, సరే స్టాలిన్ కొన్ని పేర్లు అట్లే కంటిన్యూ చేసినప్పటికీ కూడా రేపు ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా కూడా ఈ ఒక్కరిద్దరితో అనేక సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎక్సెప్ట్ ఏడీఎంకేలో చీలుకొచ్చి పళనిస్వామి లాంటి వాళ్ళు ఏమైనా మీరు అన్నట్టు మీ హోప్ ప్రకారం ఏమైనా చీలుకొచ్చి చేస్తే తప్ప, లేకుంటే తమిళనాడులో ప్రభుత్వం నడవడం అనేటువంటిది కొంత కష్టతరమైనటువంటి పని. ఒకటి, ఇచ్చిన హామీలు అమలు చేయడానికి అవసరమైనటువంటి, ఎందుకంటే చాలా హామీలు ఇచ్చిండు. మీరు హామీలు చదువుతుంటే మనకు అనేక హామీలు ఇప్పటికే మన తెలంగాణ చూస్తున్నాం, కర్ణాటక చూస్తున్నాం, హిమాచల్ ప్రదేశ్ చూస్తున్నాం, చాలా రాష్ట్రాలు చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా కొంత ఎవరికైనా కూడా కొంత మహిళలకు 2,500 ఒక్కటే చాలా ఇబ్బంది. 1,30,30,00,000 మందికి ఎందుకు 4,000 రూపాయల అన్ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి తర్వాత మీకు అనేకం ఉన్నాయి. ఇలా 5 ఎకరాలకు సంబంధించి తర్వాత 25 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ కాబట్టి చాలా ఉన్నాయి. 2,500 ఒక ఫ్యామిలీ నుంచి ఎల్పిజి 6 సిలిండరు, ఫ్రీ బస్సు, ఇది చాలా ఉన్నాయి కదా భరత్ గారు. ఎందుకంటే రాష్ట్రాల ఆదాయం ఇప్పుడు ఫెడరల్ స్ఫూర్తితో వ్యవహరించినప్పటికీ కూడా ఆదాయం రాష్ట్రాలకు సంబంధించి గణనీయంగా ఓన్ రెవెన్యూ రిసీప్ట్స్ తగ్గిపోతున్నటువంటి అంశాన్ని మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం భరత్ గారు. కాబట్టి ఇవి పెంచుకోవడానికి మార్గాలు చాలా తక్కువగా ఉండేటువంటి అవకాశాలు రాష్ట్రాల్లో ఉన్నాయి. కాబట్టి మరి కేంద్రానికి సంబంధించినటువంటి అంశముల మీద ఈ ఫైట్ స్టిల్ కంటిన్యూ అవుతున్నది కదా. కాబట్టి డెఫినెట్ గా తమిళనాడుకు సంబంధించినటువంటి అంశంలో ఈ ప్రభుత్వం కొనసాగాలి. ఏ ప్రభుత్వం 5 ఏళ్లకు ఒకసారి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, ఇప్పుడు తీర్పు అందామా, ఎవరికి ఇవ్వనటువంటి తీర్పు ఇచ్చరు. ఏడీఎంకే డిఎంకే కలవసేటువంటి అవకాశం లేదు, ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి అవకాశం లేదు, సెకండ్ ఆప్షన్ లేదు. ఉన్న ఫస్ట్ ఆప్షన్ కి నాకు వస్తుందా లేదా అని గవర్నర్ గారు ఇంతకాలం వెయిట్ చేసి చేయడం అనేటువంటిది ప్రజల్లో మాత్రం కొంత వ్యతిరేకత ఎదురైంది అనేటువంటి మాట వాస్తవం భరత్ గారు. ఓకే ఓకే ఎస్ వాసుదేవరావు గారు జాయిన్ అయ్యారు భారతీయ జనతా పార్టీ నుంచి. ఆయన అడ్వకేట్, చార్టెడ్ అకౌంటెంట్, బహుముఖ ప్రజ్ఞాశాలి. సో చెప్పండి సార్, అడ్వకేట్ గా ఆబ్వియస్లీ మీరు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తారు, బట్ ఏమైంది, ఎందుకు ఈ 4 రోజులు లేట్? ఆ 4 రోజుల ముందే వెళ్చుంటే ఇంత బ్లేమ్ అయ్యి ఉండేవాళ్ళు కాదు కదా. మీరు ముందుగా ఏదో ప్రజా తీర్పును మీరు అపహాస్యం చేసే విధంగా బిహేవ్ చేస్తున్నారన్న పేరు కూడా వచ్చింది. ముందుగా మీకు జీ న్యూస్ ప్రేక్షకులకి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ జై శ్రీరామ్. చివరిగా అవకాశం ఇచ్చినందుకు ముందు శరత్ గారికి ధన్యవాదాలు చెప్పాలా. నేను ప్రిపేర్ అయింది మొత్తం చెప్పాలనుకుందంతా ఆయన చెప్పేశారు ఆయన, కాబట్టి నా పని కూడా సులువైంది. నిన్న మొన్నటి దాకా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి గుడ్డగాల్చి బీజేపీ వేసే ప్రయత్నం మా రాహుల్ గాంధీ వారి యొక్క బృందం చేసింది. అయితే ఒక 2-3 ఇన్స్టెన్సెస్ మీకు చెప్తాను, ఆ తర్వాత మీరే నిర్ణయించుకోవచ్చు, ప్రేక్షకులు కూడా నిర్ణయించుకుంటారు. ఈ దేశంలో అంటే ప్రజల చేత ఎన్నికబడిన రాష్ట్ర ప్రభుత్వాన్ని దాదాపు
88 సార్లు ఈ దేశంలో ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వాన్ని దాదాపు 88 సార్లు రద్దు చేసి ప్రెజెంట్ రూల్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. 88 సార్లు. దగ్గర 22,000 రోజులు ప్రెజెంట్ రూల్లో అనేక 22,000 రోజులు ప్రెజెంట్ రూల్లో ఉన్నాయి. ఇదంతా కూడా కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు. అయితే ఇందాక వారు చెప్పారు, పెద్దలు శరత్ గారు చెప్పారు, తమిళనాడు గవర్నర్ గారు మొట్టమొదటి రోజు 5వ తారీఖు ఎప్పుడైతే టీవీకే అధినేత విజయ్ గారు లెటర్ ఇచ్చిన వెంటనే పిలుచుంటే ఈ పాటికల్లా గందరగోళం అయిపోయేది. ఎందుకంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నాయి. ఒకవేళ ఆహ్వానిస్తే ఫ్లోర్ టెస్ట్ 48 అవర్స్ టు మ్యాక్సిమం 72 అవర్స్ కంటే ఎక్కువ ఇవ్వకూడదని చెప్పి ఇచ్చింది. నిజంగా 5వ తారీఖు గానీ వారికి ఆహ్వానం 48 అవర్స్ టు 72 అని చెప్పింది. ఓన్లీ యడ్యూరప్ప విషయంలో అప్పుడు జడ్జిమెంట్ ఆల్రెడీ పోస్ట్ పోల్ అలయన్స్ కదా, ప్రెసిడెంట్ అదే ప్రెసిడెంట్ ఉంటుంది మనకి. అంటే ఈ కాంటెక్స్ట్ వేరు. అక్కడ పోస్ట్ పోల్ అలయన్స్ వచ్చింది, ఇక్కడ పోస్ట్ పోల్ అలయన్స్ అన్నాడీఎంకే డిఎంకే రాలే కదా, ముందుకు రాలే గవర్నమెంట్. అదే చెప్తాను, మీకు సర్కారీ కమిషన్ నుంచి చాలా స్పష్టంగా చెప్పింది. ఫస్ట్ సెకండ్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ప్యాక్ ఎలాగ చేయాలో కూడా చెప్పింది. అదే కానీ ఫ్లోర్ టెస్ట్ మీరు చేసుకోండి ఒక 72 గంటల్లోనే ఉంటే ఈ పాటికి టీవీకే అధినేత విజయ్ గారి జీవితం అంటే దుర్భరం అయిపోయి ఉండేది. ప్రతి ఒక్కరు ఆయన భయపెట్టడమో బ్లాక్మెయిల్ చేయటమో, నాకు అది కావాలి ఇది కావాలి అది కావాలి. ఎందుకంటే ఒకసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 72 గంటల్లోగా నిరూపించుకోలేకపోతే ఇవి నిజంగా చాలా దూరదృష్టితో అటువంటి జరగకూడదని చెప్పే నాకు తెలిసి గవర్నర్ గారు ఈ యొక్క నిర్ణయం తీసుకొని, అది కూడా కాన్స్టిట్యూషనల్ పరంగా ఇంతకుముందు ఏదైతే ప్రెసిడెంట్స్ ఉన్నాయో ఏదైతే సర్కారీ కమిషన్ చెప్పింది ఆ ప్రకారమే చేసింది. కాబట్టి ఈ రోజున ప్రజాస్వామ్యం మళ్ళీ అపహాస్యం పాలు కాకుండా లెటర్ల ద్వారా మొత్తం వారికి కావాల్సిన 118 తెచ్చుకోవటం, రేపు పొద్దున ఈ పార్టీలు కానీ తోక ముడిస్తే వాటి భవిష్యత్తు అంధకారమే పరిస్థితి. కాబట్టి ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి వారికి ఉన్న అనుభవంతో ఆ గవర్నర్ గారు మరి చేసింది చాలా. గవర్నర్ ఆర్డర్ వచ్చింది ఇప్పుడు. రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, గవర్నర్ ఆఫ్ తమిళనాడు, హియర్ బై అపాయింట్ తిరు సి జోసెఫ్ విజయ్, అంటే తిరు అంటే మన దగ్గర శ్రీ అంటాం, శ్రీ సి జోసెఫ్ విజయ్ యాజ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తమిళనాడు అండర్ ఆర్టికల్ 164 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేసింది, రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విజువల్స్ కూడా మరి కాసేపట్లో ప్లే అవుతాయి. ఎస్ చెప్పండి సార్. కాబట్టి ఎప్పుడైతే ప్రీ పోల్ అలయన్స్ కానీ మెజారిటీ ఉంటే అది ఫస్ట్ ఇన్స్టెన్స్, ఆ అలయన్స్ ని పిలుస్తారు. ప్రీ పోల్ అలయన్స్ లేకపోతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ విత్ అదర్స్, అది క్లియర్ గా సింగిల్ లార్జెస్ట్ పార్టీ సింగిల్ పార్టీ ఇట్ ప్రొవైడెడ్ ఇట్ కెన్ డిమాన్స్ట్రేట్ సపోర్ట్ ఫ్రమ్ ఇండిపెండెంట్స్ ఆర్ స్మాలర్ పార్టీస్. కలిపి మీరు ఏదైతే ఇప్పుడు లెటర్స్ తీసుకున్నారో అది రెండో ఆప్షన్ చెప్పింది ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ లో, అదే ఫాలో అయ్యారు ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు. మూడోది పోస్ట్ ఎలక్ట్రల్ కోయలేషన్ వేర్ ఆల్ పార్టనర్స్ జాయిన్ గవర్నమెంట్, అంటే కోయలేషన్ పార్ట్నర్స్ గవర్నమెంట్ జాయిన్ అయితే అది. దాని తర్వాత అవుట్ సైడ్ సపోర్ట్, అది లాస్ట్ ప్రిఫరెన్స్. కాబట్టి చాలా స్పష్టంగా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఏదైతే మన గవర్నర్ గారు తీసుకున్నారో అది చాలా వెల్కమింగ్ మెజర్. మరి ఇదే విధంగా ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ దుమ్మెత్తిపోస్తున్నారు కదా, 2 కేసులాస్ మనకి ఈ సందర్భంగా చూసుకోవాలి. రామేశ్వర్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. బీహార్ గవర్నమెంట్ ని అప్పుడున్న గవర్నర్ బూటా సింగ్ గారు అప్పుడున్న ఏపీజే అబ్దుల్ కలాం గారికి రికమెండ్ చేస్తే, ఎందుకని జస్ట్ వాళ్ళ లెటర్స్ విత్డ్రా లెటర్స్ అంటే వాళ్ళు స్పష్టంగా చూపించుకోలేకపోయారని చెప్పి మెజార్టీ ప్రూవ్ అని చెప్పి అసెంబ్లీని డిజాల్వ్ చేసి. ఇంకొక ఇంపార్టెంట్ వచ్చింది, తమిళనాడు చీఫ్ మినిస్టర్ గా లోక్ భవన్ ప్రెస్ రిలీజ్ చేశారు. తమిళనాడు చీఫ్ మినిస్టర్ గా తిరు సి జోసెఫ్ విజయ్ కాల్డ్ ఆన్ ది హానరబుల్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు టుడే ఎట్ లోక్ భవన్ and submitted a letter informing about his election as the leader of the Tamilaga Vetri Kajagam legislator party. He has also submitted the letters received from the Indian National Congress, Communist Party of India, Marxist, Viduthalai, Chirutagai, Kachi and Indian Muslim League, extending their support to form the government under his leadership.
The Honorable Governor of Tamil Nadu has appointed Sri C. Joseph Vijay as the Chief Minister of Tamil Nadu and invited him to form the ministry. The Honorable Governor has directed the Chief Minister designate to seek the vote of confidence of the Assembly on or before 30th May. సో రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 72 hours లోపు మెజారిటీ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో నిరూపించుకోమని చెప్పారు. ద స్వేరింగ్ ఇన్ సెరమనీ విల్ బి హెల్డ్ ఎట్ నెహ్రూ స్టేడియం, చెన్నై ఆన్ 10th May at 10 AM. చాలా 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 స్పష్టంగా 72 hours టైం బిఫోర్ ఆర్ 30th ఆర్ 13th ఆర్ బిఫోర్. 72 hours రేపు ఆయన స్వేరింగ్ చేస్తారు. ఆ తర్వాత 72 hours లో ఆయన హ్యాస్ టు ప్రూవ్ యాజ్ పర్ ది లాస్ట్ డైరెక్టివ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్. ఇంతకుముందు మీకు యా భరత్ గారు ఒక్క నిమిషం సార్ చెప్పండి. ఎస్ ఇప్పుడు రెండు కేసులు చెప్పి నేను ముగిస్తాను. ఒకటి ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అప్పుడు ఏదైతే ఎస్ఆర్ బొమ్మాయి గారు చీఫ్ మినిస్టర్ ఉన్నారో వారికి ఒక ఫ్యాక్షన్ ఆఫ్ జనతాదళ్లోని కొంతమంది ఎమ్మెల్యేలు మేము లెటర్స్ గవర్నర్ కి ఇచ్చినంత మాత్రాన్ని విత్డ్రా చేసిన అదొక్క బేస్ తో ఆ రోజు ఆ ప్రభుత్వాన్ని కూల్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అప్పుడు ఎవరున్నారు? రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, వెంకటరామన్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇది ఒక ఉదంతం. ఇంకొక ఉదంతం రాజేష్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, ఏపీజే అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు, గవర్నర్ గా బోటా సింగ్ గారు ఉన్నారు బీహార్ లో. ఏ ఒక్క పార్టీకి సరైన మెజార్టీ రాలేదని చెప్పి బ్లేమ్ చేశారు కదా. అదే బూటా సింగ్ పిలవలేదని మీరు కూడా బ్లేమ్ చేశారు అప్పుడు భారతీయ జనతా పార్టీ. అసలు ఎవరిని పిలవలేదైనా, ఎవరిని పిలవలేదు. ఇంత దుర్మార్గమైన ఎవరినో ఒకళ్ళు కనీసం పిలిచి వాళ్ళు ప్రూవ్ చేసుకోకపోతే అసెంబ్లీ డిజాల్వ్ అవుతుంది. కానీ ఆయన అసలు ఎవరిని పిలవకుండా డిజాల్వ్ చేయటం అయిపోయింది. మళ్ళా సుప్రీంకోర్టు చివాట్లు అన్కాన్స్టిట్యూషనల్ చెప్పేసరికి అప్పటికే మళ్ళా మరి ఎన్నికలు అనౌన్స్ అవటం. రెండోసారి ఎన్నికలు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల, కాంగ్రెస్ ఆ రోజున్న మన్మోహన్ సింగ్ గారు చేతకాంతనం ఏదనుకోలేదు. కానీ దానివల్ల మళ్ళా ఎన్నికలు జరిగినాయి, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికలు. కనీసం ఫ్లోర్ టెస్ట్ కూడా చేసుకోకుండా ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు ఇదే కాంగ్రెస్ నాయకులు, ఈ కాంగ్రెస్ పెద్దలు మమ్మల్ని పోనీ రాజేంద్ర ప్రసాద్ గారు వేరే పిలిస్తే, అంటే 108 సీట్లు వచ్చిన టీవీకి అదిని విజయ్ గారిని వేరే పిలిస్తే తప్పు. కానీ ఆ టీవీకే విజయ్ గారికి అవకాశం ఇచ్చి ఈ రోజు మంచి స్పష్టంగా కాన్ఫిడెంట్ గా 118 తెచ్చుకున్న పంపిస్తుంటే మరి దీన్ని ఏ విధంగా మరి కాంగ్రెస్ వాళ్ళు బురజల్లుతున్నారు అనేది ప్రజలకే అర్థమవుతుంది. ఇందాక చెప్పారు మన పెద్దలు జగదీష్ గారు అనుకుంటే మన బీఆర్ఎస్ నుంచి, ప్రజలు ఇట్లా అనుకుంటున్నారు. అదేది మనం చెప్పేదాన్ని బట్టే మీరు నెరేటివ్ సెట్ చేస్తున్నారు కాబట్టి జనాల్లో అట్లా సింగిల్ లార్జెస్ట్ పార్టీ పిలవాల్సిందని. అది కాదు రాజ్యాంగం, అది కాదు సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఈ రోజున ఏదైనా సరే మొత్తం అన్ని యొక్క సందేహాలకి తెరపడి ఈ తోకపాట్లన్నీ మళ్ళా తోకపట్టుకున్నట్టు టీవీకే విజయ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఇంతకుముందు ఓన్లీ సిపిఐ తోకపాట్లు అనుకుని ఈ మధ్య కాంగ్రెస్ కూడా, ఎందుకంటే తోకపట్టుకుని వెళ్తుంటే ఏదో తోకపట్టుకొని కాంగ్రెస్ కూడా ఆ లైన్ లో జాయిన్ అయ్యి ఈ రోజున సెక్యులర్ గవర్నమెంట్ ఏర్పడాలంటే వాళ్ళు ఏం చేయాలి? కాంగ్రెస్ అనౌన్స్ చేయలేదండి, కోలియేషన్ అంటున్నారు. కోలియేషన్ గవర్నమెంట్ కాదు. ఇప్పుడు సపోర్ట్ టీవీకే విజయ్ కి కలుపుతారన్న ఉద్దేశంతో వాళ్ళు చేశారు. ఏదైతే మీరు అధికారంలోకి రావద్దని వాళ్ళు ప్రయత్నం చేశారు. మమ్మల్ని అధికారం రాకుండా ఆపే దమ్ము ఎవరి వల్ల కాదు. వచ్చే ప్రభుత్వం బీజేపీ మళ్ళీ వచ్చే ప్రభుత్వం అదే వస్తుంది. బీజేపీ నెక్స్ట్ టైం అదే ఇంకో 5 ఏళ్ల తర్వాత ఎప్పుడు జరిగిన ఎన్నికలు జరిగినా 5 సంవత్సరాల తర్వాత ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు ఏంటి మీ రీడింగ్? మొత్తానికి చివరికి 5 రోజుల దండయాత్ర తర్వాత విజయ్కి బాబా ఇంత కష్టం కాలేదు, ప్రజల ఓట్లు కష్టం కాలేదు, కానీ గవర్నర్ తోనే పంచాయతీ చాలా కష్టం అనిపించిందేమో. ఇవాళ సాయంత్రం 5:30కు రాజ్భవన్ దాకా వచ్చి మళ్ళీ వెనక్కి మరలేడు. అపాయింట్మెంట్ లేదంటే మళ్ళీ అపాయింట్మెంట్ ఉందంటే మళ్ళీ వచ్చాడు. సాయంత్రం 5:30కి రాజ్భవన్ దగ్గర దాకా వచ్చి వాపసు పోయి మళ్ళీ వచ్చాడు. కేరళ పోతున్నాడు, ఆయన ఉండట్లేదు, గవర్నర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మళ్ళా సరే రండి అని చెప్పారు. పుల్లారావు గారు ఇంకా 3 రోజులు ఉంది కదా. ఎస్ పుల్లారావు గారు. భరత్ గారు ఇది 5 రోజులు బట్టి అంత పాస్ట్ ఇంకా టఫ్సీ చేస్తే ఉపయోగం లేదు. పాస్ట్ ఇలా చెప్పాడు ఈ జడ్జిమెంట్స్. మన ఫ్యూచర్ చూద్దాం. ఫ్యూచర్ చాలా ఇంట్రెస్టింగ్. విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేసేదంటే స్టాలిన్ సపోర్ట్ తో ఫామ్ చేసేది, అది విశేషం.
ఏ స్టాలిన్ ని తీసేయాలి, ఏ స్టాలిన్ కరప్ట్, ఏ స్టాలిన్ డామ్ డూమ్ అన్నాడు. ఆయన ఎమ్మెల్యేలు పంపించి సపోర్ట్ చేయమని చెప్పాక నిలబడ్డాడు. ఇది విశేషమైన పరిస్థితి. విజయ్ తర్వాత చాలా మంది విజయ్ గెలిచేశాడు, గెలవలేదే, మెజారిటీ రాలేదు కదా. 51% రావాలి మ్యాండేట్ కి, తప్పదు. ఎప్పుడైతే హౌస్ ఇంకంతా మళ్ళీ కొత్త ప్లే వస్తుంది, ఆ ప్లేలో పడ్డాడు. అనుభవం తక్కువ ఉన్నది, కొన్ని పిచ్చి పిచ్చి ఉత్తరాలు ఇచ్చారు ముందులా, సరే నేర్చుకుంటాడు. ఇప్పుడు మెయిన్ థింగ్, ఏ స్టాలిన్ మీద ఎలక్షన్ పోటీ చేశాడో ఆ స్టాలిన్ సపోర్ట్ తో ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నాడు. అది ఎలా ఉంటుంది ఫ్యూచర్ లో? ఈ 5 పార్టీలు అక్కడ ఉన్న వాళ్ళు స్టాలిన్ పెట్టినేస్తారా? స్టాలిన్ మీద కేసులు పెట్టుకోవు. విజయ్కి చాలా ఇబ్బందికరమైన ఈ 4 రోజులు పొలిటికల్ గాను, ఆయన ప్రెస్టీజ్ కూడా కదా. అంత పెద్ద స్టారు ఈ చిన్న చిన్న వాళ్ళని అందరినీ అడగటం, తెచ్చుకోవటం. చిన్న వాళ్ళు అంటే ఏమి నేను నెగిటివ్ గా కాదు, చిన్న సంఖ్య ఉన్న వాళ్ళని తీసుకురావటం చాలా ప్రెస్టీజ్. సోషల్ క్యాపిటల్, పొలిటికల్ క్యాపిటల్ అంతా పోయింది. అంత పెద్ద స్టార్. సో ఎంత మళ్ళీ ఆయన రీబిల్డ్ చేసుకోవాలి, ఎలా డీల్ చేస్తాడు, ఇవన్నీ చూడాలి. తప్పకుండా ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. తమిళనాడులో 60 సంవత్సరాల తర్వాత నాన్ డిఎంకే ఏడీఎంకే గవర్నమెంట్ వచ్చి కోalition గవర్నమెంట్ గా వెళ్తారు. తర్వాత చాలా మంది కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. నేను విమర్శించను ఈ విషయంలో. ఎస్, నేను స్టాలిన్ కి చాలా ఐ ఫీల్ సారీ ఫర్ హిమ్. బట్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంలో చేయవలసిన పని చేసి ఫస్ట్ టైం 60 సంవత్సరాల్లో సెక్రటేరియట్ లో మంత్రులు సంపాదించుకున్నాడు. రాహుల్ గాంధీ దీన్ని బట్టి ఏంటంటే చాలా కట్ అండ్ డ్రై పాలిటీషియన్ అని మనం అర్థం చేసుకోవాలి. ఈ ఫేక్ సెంటిమెంట్స్, ఫేక్ లవ్ అంతా పట్టించుకోండి. సో ఆయన కాంగ్రెస్ పార్టీకి అదే అన్నాడు ఎవరు, విజయ్ తండ్రి కూడా, మీకు అవకాశం ఇస్తున్నా 60 సంవత్సరాల తర్వాత మెడ్రాస్ లో పవర్ రావటానికి అన్నా. సో చాలా ఇది ఒక ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్. నేషనల్ పాలిటిక్స్ మీద కూడా ఇంపాక్ట్ వచ్చింది. అవమానం పడిన స్టాలిన్ డిఎంకే వాళ్ళతో కూర్చొని కూడా అన్నారు, పక్కన నుంచి తీసేయని మా సీట్లు ఉన్నారు పార్లమెంట్. అలాగే బీజేపీ కూడా వాళ్ళు 27 సీట్లు పోటీ చేసి ఈ గత 5 సంవత్సరాలు ఆ గుడి ఈ గుడి అంటే నేనే కోపంగా అంటలేదు. ఎన్ని డిబేట్స్ ఆ గుడిలో ఎలా చేశారంటే ఒక్క ఎమ్మెల్యే వచ్చాడు ఆఖరికి, ఒక్క ఎమ్మెల్యే. అంటే వాళ్ళు కోపం తెచ్చుకోవద్దు. ఐ డిఫెండ్ మోడీ హియర్ అందరు ఒక్క ఎమ్మెల్యే ఊర్లో. తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా 40 సీట్లు కావాలి, 50 సీట్లు కావాలని 28 పోటీ చేసి 5 తెచ్చుకున్నారు. సో ఈ 2 నేషనల్ పార్టీస్ కి కానీ వాళ్ళకి రోల్ ఉన్నది ఫ్యూచర్ లో. మనం చూడాలి, కొత్త పాలిటిక్స్ వస్తున్నాయి. లెట్ us see ఫ్యూచర్ చూద్దాం ఎలా హ్యాండిల్ చేస్తాడు యాక్టర్. ఓకే ఓకే ఓకే. సో మొత్తానికి చూద్దాం. రేపు ప్రమాణ స్వీకారం అయితే 10 గంటలకు నెహ్రూ స్టేడియంలో ఉండబోతుంది. ఈ విజయ్ ఎఫెక్ట్ ఒకవేళ విజయ్ కంటిన్యూ అయితే ఆంధ్రాలో కూడా ఉంటుంది సార్. రేపు నెక్స్ట్ టీడీపీ ఎందుకంటే ఈ యూత్ ఈ ఓట్లేసి గెలిపించారు కదా, రూపాయి తీసుకోకుండా, ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా తమిళనాడులో ఎన్నిక జరిగింది ఇప్పుడు మన విజయ్. నేను మీతో డిఫర్ అవుతున్నా ఎందుకంటే అన్నాడీఎంకే డిఎంకే అక్కడ లేదు. అక్కడ తమిళనాడులో కులపిచ్చి ఎక్కువ లేదు, అందరూ మోస్ట్లీ బీసీసే ఎక్కువ. ఇక్కడ ఏంటంటే కమ్మారెడ్డిగా విడిపోయినారు కాబట్టి కమ్మాస్ టీడీపీ సపోర్ట్ చేస్తారు, రెడ్డిస్ జగన్ సపోర్ట్ చేస్తారు. గట్టిగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కులాన్ని ఉగ్గుపాలతోనే నేర్పిస్తున్నారు. ఇక్కడ తమిళనాడులో అంటే జంజీ యూత్ కులము మతం కానీ పట్టింపు లేవు, కానీ ఆంధ్రాలో కులాన్ని ఉగ్గుపాలతో నేర్పిస్తున్నారు. కాబట్టి అయితే మోస్ట్ 80% మోస్ట్లీ పోలరైజ్డ్. లాస్ట్ టైము జగన్ కు 152 సీట్లు వచ్చినా టీడీపీకి 41% ఓటు వచ్చింది. ఇప్పుడు జగన్ కు 11 సీట్లు వచ్చినా 40% ఓట్లు వచ్చింది. సో 40%, 35 to 40% ప్రీ ఆక్యుపైడ్ మైండ్ వాళ్ళు. సో థర్డ్ ఫోర్స్ కు ఐ డోంట్ థింక్ దర్ ఇస్ ఛాన్స్. ఎస్ పుల్లారావు గారు, వన్ సెంటెన్స్, ఒకే సెంటెన్స్. ఇంకా ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి పొలిటికల్ పార్టీస్ కి స్పేస్ ఉన్నది. ఓకే, స్పేస్ ఉన్నది. ఇంక మీలాంటి వాళ్ళు ఎవరైనా సెలబ్రిటీలు వాళ్ళు పెట్టుకుని మొదలుకెళ్తే తమిళనాడులో చేసినట్టుగా అధికారంలోకి వస్తారు.
వేరే స్పేస్. ఆంధ్రాలో 3 పార్టీలకి, తెలంగాణలో 3 పార్టీలకి స్పేస్ ఉన్నది. కేరళ, తమిళనాడు, బీహార్, ఉత్తరప్రదేశ్, బెంగాల్ ఇవన్నీ చూస్తున్నాయి కదా, మహారాష్ట్ర. సో స్పేస్ ఉన్నది, కానీ ఎవరికి దమ్ము లేదు ఇక్కడ. దే డోంట్ వాంట్ మరి కొత్త పార్టీ పెట్టడానికి ఆ దమ్ము లేదు. ఏదో అది స్పేస్ మాత్రం ఉన్నది. ఓకే ఓకే ఓకే. సో చూద్దాం ఏం చేస్తుందాం. 3 days సమయం ఇచ్చారు. ఉండండి. నెక్స్ట్ నరేంద్ర మోడీకి సంబంధించిన వ్యవహారం మీద రేపు సభ ఉంది హైదరాబాద్ లో. సో ఒక చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం. బట్ మొత్తానికి 13వ తేదీ వరకు సమయం ఇచ్చారు. అవసరం లేదు. మోస్ట్లీ 120 సీట్లు వచ్చేసి విజయ్ మెజారిటీ ప్రూవ్ చేసుకుంటాడు. ఒకటే క్వశ్చన్ ఇప్పుడు, 5 సంవత్సరాలు ఉంటాడా ఉండడా, ఎమ్మెల్యేని మేనేజ్ చేయగలుగుతాడా లేదా, భారతీయ జనతా పార్టీ ముప్పు తిప్పలు పెట్టకుండా ఆయన ఉంచుతుందా లేదా, ఇదే ప్రజా అంచనాలకు తగ్గట్టుగా విజయ్ పాలన ఉంటుందా లేదా. ఆ 8 గ్రాముల బంగారం అన్నదే చాలా పెద్ద అంశం. ఎందుకంటే 1,30,000 అవుతుంది 8 గ్రాముల బంగారం. ఎంతమందికి ఆ విధంగా ఇవ్వగలుగుతాడో, లక్షలు అన్నది చూడాలి. 2,500 మహిళలు, ఇవన్నీ కూడా చాలా పెద్ద హామీలు ఇచ్చారు. సో ఏం జరుగుతుందన్న చూద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్